అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడతారు. అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడతారు. అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయింది. 14 లక్షల కోట్ల అప్పులు చేసి పారిపోయాడు అన్నారు. 14 లక్షల కోట్లు మళ్ళీ 12 లక్షల కోట్లకు వచ్చారు. 12 లక్షల నుంచి 9,50,000 కోట్లకు వచ్చారు. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి తటపడాయించారు. ఎందుకు? లెక్కలు చెప్పాలి కనుక. కానీ 6 నెలలు ఆలస్యమైన లెక్కలు చెప్పాల్సిన పరిస్థితి వస్తే వాస్తవిక అప్పులు ఎంత ఉన్నాయి? 5,19,000 కోట్లని ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి ప్రకటన చేస్తే దాని మీద మళ్ళీ అబద్ధాలు 9 లక్షల కోట్లని. అంటే ప్రజల్ని ఏమనుకుంటున్నారు మీరు? మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా విని ఏమీ చేయలేరు ప్రజలనేటువంటి మీ ఆలోచన దీనిలో స్పష్టమవుతూ ఉంది. అబద్ధాలు 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 ఎంతకాలం మోసగిస్తారు? ప్రతి అంశంలోనూ మోసమే. ఈ రాష్ట్రంలో పేదల విషయంలో నిన్న P4 అన్నారు. P4లో మీకు స్పష్టత ఉందా? P4 విషయంలో మీకు స్పష్టత ఏముంది? పేదలు ఎంతమంది ఉన్నారు? 1,64,00,000 కుటుంబాలుంటే 1,42 లక్షల మంది పేదరికంలో ఉన్నారని మన లెక్కలు చెప్తా ఉంటే, పోనీ పేదరికం తగ్గింది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల 19 నుంచి 24 వరకు పేదవాడి చేతికి నేరుగా డబ్బు అందడం వల్ల కొంత పేదరికం తగ్గిందని అనుకున్నా కూడా మీరు చెప్పినటువంటి ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఎస్ఎస్సీస్ ఎంతమంది ఉన్నారు? 25 లక్షలు. 25 లక్షల్లో నిజంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు? 8,26,000. ఈ 8,26,000 మందికి మీరు ఈ 1,40,00,000 కుటుంబాల్ని అప్పచెప్తారా? దాని మీద ఒక స్పష్టత లేదు. ఒక డైవర్షన్ పాలిటిక్స్. ప్రతిరోజు